థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. మీకే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ప్రభువా. మీరు మా మధ్యలోనికి రండి. పరిశుద్ధాత్మ తండ్రి మీరు మా మధ్యలోనికి రండి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇదిగో నాయన ప్రభువా, ఇశ్రాయేల్ ప్రజలు మిమ్మల్ని స్తుతించినప్పుడు వారి మధ్యలో ఏ విధంగానైతే దిగినావో నాయన, నీకే స్తోత్రం. ఈ లైవ్ కార్యక్రమం అంతా కూడా ప్రభు మీ కంట్రోల్లోకి తీసుకోండి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా శక్తి చేతనైనను, మా బలము చేతనైనను, మా జ్ఞానము చేతనైనను ఏది కూడా కాదు, కానీ మీ ఆత్మ ద్వారా ఇక్కడ ప్రతి కార్యము జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఇదిగో నాయన ప్రభు, అనేకులను ప్రేరేపించండి ప్రభు ఈ లైవ్ కార్యక్రమం చూచుటకు. వారిని సిద్ధపరచండి. ఆటంకాల అభ్యంతరములన్నీ కూడా తొలగించండి. నా నోరును బూరగా వాడుకోండి ప్రభువా. మీరు బయలుపరిచిన ఇటువంటి ప్రత్యక్షత ప్రభువా అందరి హృదయాలలో నిలిచిపోయేలాగున మీ ఆత్మ కార్యమును జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నారు. నీకు స్తోత్రాలు. నీకే స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన ప్రభువా, మీ ఆత్మను మా మధ్యలో ఉంచినాం. మీ సన్నిధిని మా మధ్యలో ఉంచినావు. నీకే స్తోత్రాలు. ఒక అదృశ్యమైన వ్యక్తిగా మీరు మా మధ్యలో సంచరిస్తున్నారు. మమ్మల్ని మీ అగ్ని చేత నింపండి ప్రభువా. మీ అగ్ని చేత నింపండి ప్రభువా. మమ్మల్ని మీ ఆత్మను మా మధ్యలో ఉంచినావు. నీకే స్తోత్రాలు. నీకే స్తోత్రాలు. మీరు మా మధ్యలో ఉన్నారు. మీ ఆత్మ సహాయం మాకు ఉన్నది. నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ కార్యక్రమం అంతా మీకు మహిమకరంగా జరిపించండి. ఈ కార్యక్రమంలో అనేకులు పాల్గొనాలి ప్రభువా. ప్రతి వ్యక్తితోని, ప్రతి విశ్వాసితోని, ప్రతి సంఘ కాపరితోని మీరు మాట్లాడండి ప్రభువా. ఎంతో మంది ఎంతో దుఃఖముతో, వేదనతో, కన్నీరుతో, ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో శ్రమ అనుభవిస్తూ ఉంటున్నారు ప్రభువా. వారితో మీరు మాట్లాడండి, ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి. సమస్తమును ప్రభువా మీ ఆధీనంలో ఉంచుకొని కార్యక్రమం అంతా జరిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు. ముఖ్యంగా బెరాకా లైవ్ టీం వారికి, అవకాశం ఇచ్చిన డేవిడ్ పాల్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ టీంలో ఎంతమంది అయితే ఉన్నారో ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఎందుకంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన సేవా పరిచర్యలో వాడుకోవాలని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఆశతోని ఫోకస్ చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే సిద్ధపడి ఉంటారో, దేవుని పరిచర్య కోసము, ఆయన సేవా నిమిత్తము ఎవరైతే సహకారిగా ఉంటారో అటువంటి వ్యక్తులని పరిశుద్ధాత్మ దేవుడు వాడుకోవాలని ఆశతో ఉన్నాడు. ఎందుకంటే ఈ భూప్రపంచంలో అపవాది అయిన సాతానుడు, దురాత్ముడు, దేవుని యొక్క ఆత్మ అనేవి తిరుగుతూ ఉన్నవి. హల్లెలూయా. ఈ దేవుని యొక్క ఆత్మ యవ్వనస్తులను గురించి ఎప్పుడు కూడా యవ్వనస్తుల హృదయంలోనికి వచ్చి గొప్పగా వాడుకోవాలని దేవుని యొక్క ఆత్మ పరితపిస్తూ ఉంటుంది.
దానిని బట్టి దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము మీతోని మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ దిన అంశము సంఘ కాపరికి విశ్వాసికి మధ్య ఉన్న ఆత్మీయమైన బంధం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మీతోని మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మొదటిగా మనము దైవజనుడు గురించి, దేవుడు దైవ సేవకుణ్ణి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆ విషయాన్ని మనము గమనించినట్లయితే, మనం ఆదికాండము 1వ అధ్యాయంలో చూసినట్లయితే, దేవుని యొక్క ఆత్మ జనముల మీద జలముల మీద అల్లాడుచుండెనట. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మనకి అంత సమీపముగా ఉన్నది. ఈ యొక్క దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు అందరి హృదయాలలో నిలిచి ఉండి అందరినీ పరిచర్య భారాన్నిచ్చి వాడుకోవాలని ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ ఎవ్వరు కూడా సహకరించకపోవడమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో చింతిస్తూ బాధపడుతూ ఉన్నాడు. దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించినప్పుడు మానవ జాతిని సృష్టించినాడు. మానవుని యొక్క సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నది. హల్లెలూయా. మానవుని యొక్క సంఖ్య పెరుగుతూ రావడమును బట్టి ఆ మానవుడిలో పాపము కూడా పెరుగుతూ వస్తున్నది. అప్పుడు దేవుని యొక్క ఆత్మ ఎవరి హృదయంలోనికి వెళ్ళాలా అని ఎదురు చూస్తూ ఉన్నది. కానీ ఒక్కరి హృదయము కూడా సరిగా లేకపోవడమును బట్టి, అందరూ కూడా పాపం అనే ఊబిలో పడిపోవడమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో దుఃఖపడ్డాడు, ఎంతగానో వేదన పడ్డాడు. దేవుడు నోవాహును చూసినాడు, హానోకును చూసినాడు. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. హానోకుతో సహవాసము చేయాలని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడినాడు. ఆ హానోకు మొత్తము కూడా దేవుని ఆధీనంలోకి, దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోయినాడు. ఆ భూప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది మనుషులు ఉన్నారు. అందరూ కూడా అపవాది అయిన సాతాన కబంధస్థానంలోకి వెళ్ళిపోయి పాపం అనే ఊపిలో పడిపోయారు. మానవుని యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉన్నది. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు హానోకులోనికి వెళ్ళి టోటల్గా హానోకు పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోయి దేవుని యొక్క ఆలోచనలు ఏంటివి, దేవుని యొక్క తలంపులు ఏంటివి, ఎల్లప్పుడూ కూడా నిత్యము పరిశుద్ధాత్మ దేవునితోని సహవాసము చేస్తున్నాడు. అప్పుడు నా కుమారుడా, నువ్వు ఇక్కడ ఉండడము మంచిది కాదు అని, ఈ పాపంలో నేను ఉంచను అని తీసుకొని వెళ్ళిపోయినాడు యేసుక్రీస్తు ప్రభు. అంతగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఒక దినం వచ్చినప్పుడు దేవుడు హానోకుని ఆరోహణమైపోయి తీసుకొని వెళ్ళిన తర్వాతకి తనలో తాను వేదన పడుతున్నాడు. ఆ మానవులను చూసి, ఆ మానవులు పెరిగిపోతున్నారు, వాళ్ళలో పాపము పెరిగిపోతున్నది, దేవునికి వ్యతిరేకంగా నిలుచుచున్నారు, దేవుని సన్నిధికి దూరమైపోయినారు అని ఎంతగానో వేదన పడుతున్నాడు. మనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చదువుకుందాం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ
పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలా అనగా, నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొందియున్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి అందు కృప పొందిన వాడాయను. హల్లెలూయా. దేవుడు మానవులని చూసినప్పుడు చాలా పాపంతో ఉన్నారు. జల ప్రళయం తెచ్చి ప్రతి ఒక్క మానవుడిని నాశనం చేయాలి, పతనం చేయాలని, ఆ పాపాన్ని తట్టుకోలేక పతనం చేయాలి అన్న ఆ టైంలో దేవుడు నోవాహును చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ నోవాహును చూసింది. నోవాహు దేవుని దృష్టికి యథార్థవంతుడుగాను నీతిమంతుడుగాను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవునికి నిర్ణయించుకున్నాడు, దైవ సేవకులని, ప్రవక్తలని, నాయకులని, యాజకులని, అభిషక్తులని ఏర్పాటు చేసుకోవాలని తన ప్రణాళికను ప్రారంభించుకుంటూ వచ్చినాడు. మొదటిగా దేవుడు నోవాహుతోని ప్రారంభించినాడు. ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట నేను చూచితిని, కాబట్టి నీవును నీ కుటుంబము ఓడలోనికి ప్రవేశించండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నోవాహును ఎంచుకున్నాడు. ఎందుకంటే ఈ ప్రవక్తలని, ఈ యాజకులని, దైవజనులని, కాపర్లను, అభిషక్తులను ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, మొదటిగా మానవుడు పాపంలో ఇమిడిపోయినారు, పాపంలో జీవిస్తున్నారు. ప్రతి మానవుడితోని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కానీ పాపం అనే అడ్డుగోడ ఉండడమును బట్టి దేవుడు మాట్లాడలేకపోయాడు. అందుకే దేవుడు కృప వలన నోవాహుని, హానోకుని, అబ్రహాముని, మోషేని, ఏలియాని, ఎలీషాని, ఇట్లా ప్రవక్తలని, యాజకులను, నాయకులను ఏర్పాటు చేసుకోవడానికి గల కారణము, వారి మీద దేవుని యొక్క కృప విస్తరించబడినది. దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన వాళ్ళు వారు. అందుకు దేవుడు మానవుడికి దేవుడికి మధ్య దేవుడు ఒక ప్రతినిధిని పెట్టినాడు. హల్లెలూయా. ఆ ప్రతినిధి దైవజనుడు. ఆ ప్రతినిధి ఎవరంటే దైవజనుడు, దైవ సేవకుడు. ఎందుకంటే దైవ సేవ అనేది అది ఎంతో యోగ్యమైనది. దేవుని సేవ చేసే వాళ్ళు ఎంతో మంది మనకి దినాలలో కనపడుతున్నారు. దానికి గల కారణం ఏమిటి అంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనేకులను ఏర్పాటు చేసుకొని తన సువార్తని దేవుని యొక్క ఆత్మతోని ప్రతి యవ్వన బిడ్డల్ని నింపి వాడుకోవాలని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే దేవుని రాకడ సమీపిస్తున్నది. దేవుడు ఒక ఉత్సవాన్ని ఈ దినాలలో పెట్టాలని ఉజ్జీవముతోని ఆ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలని ఎంతగానో పరితపిస్తున్నాడు. అయితే ఈ దినాలలో ఎంతో మంది ఎన్నో సంఘాలను మనం చూస్తున్నాం. ఎంతో మంది దైవజనులను చూస్తున్నాం. విరిగి నలిగిపోయిన హృదయం కలిగిన వారిని దేవుడు పట్టుకొని వారి ద్వారా దేవుని సేవను దేవుడు కొనసాగించుకుంటూ ఉంటున్నాడు. అయితే ఇవన్నీ జరుగుతున్న ఆ క్రమంలో ఒక సంఘం అనేది ఏర్పాటు అయిన తర్వాత, ఒక సంఘం అనేది
దైవజనుని ఆత్మ ప్రేరేపణతోని, ఆత్మ నడిపింపుతోని దేవాది దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చినప్పుడు అపవాదైన సాతాను ఆ సంఘాన్ని చెడగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఈ లైవ్ చూస్తున్న వారందరూ కూడా జాగ్రత్తగా వినండి. ప్రభువు మీతోని మాట్లాడుతున్నాడు. దైవ సేవకుడు ఆత్మ బలముతోని ఎప్పుడైతే సేవని కొనసాగిస్తున్నాడో, ఆత్మ బలముతోని ఆ సంఘాన్ని ఎప్పుడైతే నడిపిస్తున్నాడో, అప్పుడు దురాత్మ శక్తి కూడా అక్కడ పనిచేస్తుంది. ఎక్కడ దేవుని యొక్క శక్తి పనిచేస్తుందో అక్కడ దురాత్ముడు కూడా పనిచేస్తూ ఉంటాడు. ఆ దురాత్ముడు ఏ విధముగా పనిచేస్తూ ఉంటాడంటే, దేవుని యొక్క ఆత్మతోని నింపబడి ఒక సంఘములో ఒక కుటుంబాన్ని ఆత్మ బలముతోని, ఆత్మ ప్రేరేపణతోని ఆ సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు దైవ సేవకుడికి ఆ విశ్వాసి కుటుంబానికి మధ్య ఆత్మీయ బంధము, ఆ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. వాళ్ళు చాలా ఐక్యముగా ఉంటారు. దైవ సేవకుణ్ణి అధికముగా ప్రేమిస్తూ, వారి కుటుంబాన్ని అధికముగా ప్రేమిస్తూ, దేవుని కందు భయభక్తులు కలిగి మందిరానికి రాగానే దైవ సేవకులకు పరిచర్య చేయాలని ఆశతోని ఒక కుటుంబము ముందుకు వెళ్తున్న ఆ సమయంలో అపవాది అయిన సాతాను వేసే ఎర ఏమిటి అంటే, దైవ సేవకుడికి ఆ విశ్వాసి కుటుంబానికి మధ్య భేదాభిప్రాయాలు తెచ్చిపెట్టడం. హల్లెలూయా. భేదాభిప్రాయాలు తెచ్చిపెట్టడం చేస్తూ ఉంటాడు. మనస్పార్థాలు తెచ్చిపెడుతూ ఉంటాడు. అప్పటి వరకు దైవజనుడు, ఆ సంఘములో ఉన్న విశ్వాసి కుటుంబం అంతా ఆత్మీయంగా బలపడ్డారు. ఆత్మీయమైన బంధముతోని ముందుకు సాగుతున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా దైవ సేవకుడికి విశ్వాసి కుటుంబానికి మనస్పర్ధాలు రావడము, వ్యతిరేకతలు రావడము, ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. ఈ దినాలలో ఎన్నో సంఘాలలో ఈ ఇన్నర్ ఫీలింగ్ ఇది బయటకు ఎవరు చెప్పుకోరు. ఆ దైవ సేవకుని కాదు అని వేరే మందిరానికి వెళ్ళిపోవడం, ఆ దైవ సేవకుని తప్పు పట్టడం, ఆ దైవజనుల్ని బాధ పెట్టడం, ఈ ప్రక్రియ ఎన్నో సంఘాలలో జరుగుతున్నాయి అని నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఆ పరలోక రాజ్యానికి మీరు వెళుతున్న ఆ టైంలో అపవాది నీ దగ్గర ఉన్న మంచి దైవజనుణ్ణి, ఆ దైవజను నుండి నిన్ను దూరం చేస్తున్నదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నీకు సమీపంలో ఒక దైవజనుడు ఉన్నాడు అంటే దేవుడు నీ కోసము ఏర్పాటు చేసిన ఆ దైవజనుడు ఆయన. దైవజనుడిని నీవు ఎన్నో మార్లు తప్పుపట్టి, ఎన్నో మార్లు తప్పుడు అభిప్రాయముతోని అతన్ని అపార్థం చేసుకొని నువ్వు వేరే ఆ మందిరానికి కాదని వేరే మందిరానికి వెళ్తున్నప్పుడు ఆ దైవజనుడి దగ్గర దొరికిన ఆ ప్రేమ, ఆప్యాయత నీకు ఎక్కడ దొరకదు. ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. అటువంటి ప్రేమ, ఆప్యాయత నీకు ఎక్కడా దొరకదు. ఎందుకంటే నువ్వు మరలా తిరిగి మరలా అదే దైవజనుడి దగ్గరకు వస్తావు. ఎందుకంటే నీ కోసం ఏర్పాటు చేస్తున్నాడు ఆ దైవజనుడిని, నీ కోసం ఏర్పాటు చేస్తున్నాడు. ఆ దైవజనుడిని కాదు అని నువ్వు వేరే మందిరాలకి వెళ్ళిపోవచ్చు. వేరే మందిరాలకి నువ్వు వెళ్ళి అలిసిపోయి మరలా నువ్వు అదే దైవజనుడి దగ్గరికి వస్తావు. ఎందుకంటే
ఆ దైవజనుడు నీ కోసము, నువ్వు దైవజనుని ఎంత అపార్థం చేసుకొని వెళ్ళిపోయావో, కానీ ఆ దైవజనుడు మోకరించి నీ కోసం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాడు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ఈ దినాలలో ఎంతో మంది విశ్వాసులకి దైవ సేవకుడికి మధ్య భేదాభిప్రాయాలు రావడము, వాళ్ళలో మనస్పర్ధాలు వచ్చి వారు వెళ్ళిపోవడము, దేవునికి దూరంగా వెళ్ళిపోవడము, దైవజనులకి దూరంగా వెళ్ళిపోవడము ఎంతో మందిని, ఎన్నో సంఘాలలో జరుగుతున్నాయి ఇలాంటివి. అందుకే హెబ్రీలోకి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. హెబ్రీలోకి రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. మీ పైన నాయకులకు ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా. చూడండి, ఈ దినాలలో దైవ సేవకుడు ఒక మాట అనగానే ఎంతో మంది ఫీల్ అయిపోయి బాధపడి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటుంటారు ఈ దినాలలో. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో గడిపే అనుభవం లేకపోవడము, దేవునితోని గడిపే అనుభవం లేకపోవడము, ప్రార్థన అనే అనుభవం లేకపోవడమును బట్టి నీలో ఒక దైవజనుడు గద్దించి నీతోని మాట్లాడినప్పుడు నువ్వు చర్చికి రావడం మానేస్తున్నావేమో. నీ గురించి ఎప్పుడు కూడా దైవజనుడు నీ జీవితము బాగుండాలి, నీ కుటుంబ పరిస్థితులు చక్కబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు గొప్ప ఉన్నతమైన స్థానంలో దీవించబడాలి అని నీ కోసం ఆ దైవజనుడు ప్రార్థిస్తున్నాడు. కానీ నీవు ఆ దైవజనుడిని ఎప్పుడు కూడా తప్పుపడుతున్నావు, ఎప్పుడు కూడా బాధ పెడుతున్నావు. నీకు వచ్చే ఆ యొక్క తలంపులలో, సాతాను నీకు ఇచ్చే తలంపులలో, అటువంటి ప్రేరేపణలో దైవజనుడికి నువ్వు దూరమైపోతున్నావు. నీ కోసం, నీ మంచి కోసము చెప్తున్నావు అన్న విషయాన్ని నువ్వు గ్రహించలేని పరిస్థితిని జీవితంలో ఎదుర్కొంటున్నావు. ప్రభు నీతోని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఒక దైవజనుడిని బాధ పెట్టి ఆ సంఘాన్ని కాదు అని నువ్వు వెళ్ళిపోతే ఏమి సాధించలేవు నీ జీవితంలో. నీకు సమీపముగా, నీ సమీపంలో ఒక చర్చి ఉన్నది, నువ్వు తరచుగా చర్చికి వెళ్తున్నావు, ఆత్మీయంగా బలపడుతున్నావు. హఠాత్తుగా నీ ఆలోచనలు, నీ తలంపులు అన్నీ కూడా మారిపోతున్నాయి. దానికి గల కారణం ఏమిటి అంటే, నీలోకి నిన్ను శోధించడానికి అపవాది వచ్చినాడు. నీకు ఒకప్పుడు అన్ని కూడా సంతోషంగా కనపడుతున్నాయి, అన్ని కూడా ఆనందంగా కనపడుతున్నాయి, సమాధానకరంగా కనపడ్డది, అందరితో ప్రేమించాలి, అందరితో ఆప్యాయంగా ఉండాలని ఆశపడిన నువ్వు హఠాత్తుగా నీ ఆలోచన విధానము అన్నీ కూడా మారిపోయినాయి. ఒకసారి గమనించుకోవిలా. ప్రభు నీతోని మాట్లాడుతున్నాడు. దేవుడు నీ కోసం ఒక దైవజనుడిని పెట్టినాడు. ఆ దైవజనుడిని కాదు అని నువ్వు వెళ్ళిపోలేవు. వెళ్ళిపోయిన మరలా వచ్చి అక్కడనే పడతావు. ఎందుకంటే దేవుడు నీ కోసం ఒక దైవజనుడిని పెట్టడానికి గల కారణం, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను, నీ మీద ఆయన కనుదృష్టి ఉన్నది బిడ్డ. ఆయన నిత్యము నిన్ను చూస్తున్నాడు. నిన్నే ఎప్పుడు దైవజనుడిని, నిన్నే ఎప్పుడు దైవ సేవకుడు, నన్నే తిడుతున్నాడు, నన్నే అంటున్నాడు, నన్నే చూస్తున్నాడు అని నీలో నీవు ఫీల్ కావచ్చు. నీవు ఏదైనా సరే నెగిటివ్గా తీసుకోవద్దు, పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్ వేలో ఆలోచించాలి.
ప్రభువు నిన్ను చూస్తున్నాడు, ప్రభువు నీతోని మాట్లాడుతున్నాడు, ప్రభువు నిన్ను హెచ్చరిస్తున్నాడు అన్న విషయాన్ని నువ్వు ఆలోచించాలి బిడ్డ. ఎందుకంటే నీ యొక్క ప్రవర్తన, నీ సత్ప్రవర్తన అంతా కూడా సరిగా లేకపోతే దేవుడు దైవ సేవకుల్లో నుంచి గర్దిస్తాడు. ఒకవేళ నువ్వు బాధలో, దుఃఖంలో, వేదనలో, కష్టాలలో, కన్నీళ్ల మాట నువ్వు నడుస్తున్నప్పుడు ఆ దైవ సేవకుల్లో నుంచి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దైవ సేవకులను తప్పుపట్టి ఎప్పుడు కూడా దూరం వెళ్ళిపోవడము అది దేవుని చిత్తము కాదు. ఎందుకంటే దేవుడు నీ కోసం ఒక దైవజనుని ఇచ్చినాడు. దేవుడు నీ కోసము, నువ్వు సంతోషంగా ఉండడం కోసం, నీ కుటుంబం సంతోషంగా ఉండడం కోసము దేవుడు దైవజనుని నలగొడుతున్నాడు. హల్లెలూయా. నీవు ఆనందంగా ఉండడం కోసము, నీ కుటుంబం కష్టాలలో, శ్రమలో, శోధనలో ఉండకుండా, మాంత్రిక క్షుద్ర మానవతి శక్తులతో పీడింపబడకుండా దేవుడు నీ కోసం ఒక దైవజనుని ఏర్పాటు చేసినాడు. అంటే దేవుడు నీ మీద ఉన్న ప్రేమ అటువంటిది. నీ కోసము దైవజనుడిని దేవుడు నలగొడుతున్నాడు. నీ కోసము ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దైవ సేవకుడు. నీ కోసము ఉపవాసం ఉంటున్నాడు దైవజనుడు. తీరా నీ దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏ విధముగా ఉన్నది అంటే, దైవ సేవకుడిని బాధ పెడుతున్నావు, అపార్థం చేసుకుంటున్నావు, దూరమైపోతున్నావు. ఆ దైవజనుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, దైవజనుడు అంటే దేవుని ద్వారా అభిషేకించబడిన వ్యక్తి. ఆమేన్. దేవుని యొక్క ఆత్మతోని నింపబడిన వ్యక్తి దైవ సేవకుడు. అంటే వారి గురించి తప్పుగా మాట్లాడడానికి మనకి అర్హత లేదు. నువ్వు ఒక మంచి దైవజనుని కలిగి ఉన్నావు అంటే దేవుడు నీ మీద చూపుతున్న అపారమైన కృప. నువ్వు ఈ రీతిగా ఈ దినం ఇంత క్షేమాభివృద్ధిగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు అంటే నీ దైవజనుని ప్రార్థన వలనే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వాళ్ళు దైవ సేవకుని కూడా ప్రేమించగలుగుతారు. నేను దేవుని ప్రేమిస్తున్నా అని అనడం కాదు. దైవ సేవకుణ్ణి నువ్వు అవాయిడ్ చేస్తున్నావు, నీ పక్కన ఉన్న దైవజనుణ్ణి కాదు అని వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు దేవుణ్ణి పక్కకు నెట్టేస్తున్నావు అనే అర్థం. ఎందుకంటే ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీకు ఆ దైవజనుడికి మధ్య ఆత్మీయ రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఏది చెప్పినా నా మంచి కోసమని నువ్వు ఆలోచించాలి. నువ్వెప్పుడు కూడా తప్పు పట్టద్దు. ఆనాడు మోషేని ఎంతో మంది తప్పు పట్టినారు. మోషేని కాదు అని, దేవుని వాక్కును కాదు అని విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. చివరికి కానానుకు చేరలేకపోయినారు. ఎందుకంటే దేవుని ఉగ్రత వచ్చేసింది వారి మీదకి. అందుకే నీ జీవితంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో సమీపంగా ఉన్నాడు. నిన్ను నిలబెట్టుకొని గొప్ప ఉన్నతమైన స్థానంలో ఆయన నిలబెట్టుకోవాలని, నిన్ను తలగా నియమించాలని ఆయన ఆశతోనున్నాడు. బిడ్డ, నీ ప్రవర్తనను బట్టి, నీకొచ్చే కోపాన్ని బట్టి, నీకొచ్చే ఆవేశాన్ని బట్టి నీవు ఎంతో మందిని బాధ పెడుతున్నావు, ఆత్మీయులని బాధ పెడుతున్నావు, సంఘ నాయకులని, దైవజనుని, కాపరిని, అందరినీ బాధ పెడుతున్నావు. దానివలన నువ్వు సాధించేది ఏమి లేదు బిడ్డ. అయినా కూడా ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు నీతోని మాట్లాడడానికి గల కారణం ఏమిటి అంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలని నీ కోసము దేవుడు ఒక మంచి దైవజనుడిని ఏర్పాటు చేసినాడు.
ఆయనను కాదు అని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోకూడదు బిడ్డ. ఆ దైవజనుడు నాకు నచ్చలేదని వెళ్ళిపోకూడదు. ఒకప్పుడు అదే దైవజనుడు నీవు ప్రేమించగలిగినావు, ఇప్పుడు ఆ దైవజనుడు నాకు ఇష్టం లేదంటున్నావు, ఆయనను తప్పు పడుతున్నావు అంటే నీ యొక్క హృదయ తలంపులంతా కూడా సాతాను శోధిస్తున్నది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దైవజనుడు నేను ఒక మాట అన్నాడుగా, నువ్వు అట్లా చేసి వెళ్ళిపోతే ఏడుస్తాడు. ఆ బిడ్డ రావాలి, ఆ బిడ్డ రావాలి అని ఏడుస్తూ ఉంటాడు. ఒక విషయం చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. గొర్రెల కాపరి, గొర్రెలు ఎన్నో రకాల గొర్రెలు ఉంటూ ఉంటాయి. చాలా మంద ఉంటుంది. చాలా మందలో ఒక గొర్రె మంద తప్పిపోయినప్పుడు, ఒక గొర్రె తప్పిపోయినప్పుడు అవన్నీ గొర్రెలను కాదు అని ఈ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసము ఎదురు చూస్తూ వెతుకుతూ ఉంటాడు. రకరకాల సౌండ్స్ చేస్తూ ఆ గొర్రె పిల్లని వెతుకుతూ ఉంటాడు. అదేవిధంగా నీ యొక్క సంఘంలో ఒక విశ్వాసి నిన్ను కాదు అని వెళ్ళిపోయిందని, ఆ వెళ్ళిపోయిన ఆ యొక్క విశ్వాసి కోసం నువ్వు ఎదురు చూస్తూ ఎంతగానో వేదన పడుతూ దేవుని సన్నిధిలో ఏడుస్తూ మొరపెడుతున్నావేమో. ఈ దినం పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. వెళ్ళిపోయిన ఆ విశ్వాసి ఆ కుటుంబమైనా కావచ్చు, ఎంతో మంది నిన్ను కాదని వెళ్ళిపోవచ్చు. వాళ్ళు నీ దగ్గర దొరికిన ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, వారు ఏ మందిరానికి వెళ్ళినా అది వారికి అర్థం కాదు. తిరిగి మరలా అదే గొర్రెల గుంపులోకి రాబోతున్నారు. ఆమేన్. మరలా నీ దగ్గరికి రాబోతున్నారు. హల్లెలూయా. మా యొక్క సేవలో, నేను సేవ ప్రారంభించిన మొదటిలో ఒక కుటుంబం వచ్చేది నా దగ్గరికి, దేవుడు నడిపించేవాడు. అయితే నేను హఠాత్తుగా ఊరికి పోవడాన్ని బట్టి ఆ విశ్వాసులు వేరే ఒక దైవ సేవకులు, దైవజనుల దగ్గరికి, ఒక దైవ సేవకురాల దగ్గరికి వెళ్ళడం వారు మొదలు పెట్టినారు. ఆ దైవ సేవకుల్ని పరిచయం చేసింది కూడా ఆ విశ్వాసులకి నేనే. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళడము మొదలు పెడుతున్నారు. నేను ఆలోచిస్తున్నాను, ఎందుకు రావట్లేరు వీళ్ళు మందిరానికి అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, వాళ్ళు రావట్లేరు ప్రభువా, మందిరానికి రావట్లేరు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. 6 నెలలు గడిచిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, 6 నెలలు గడిచిపోయింది, ఇంకా రావట్లేరు వాళ్ళు. ఏమైంది ప్రభువా? నమ్మకంగా ఉన్నారు, ఇంకా రావట్లేరు ప్రభువా, వాళ్ళు ఎక్కడున్నారు, వస్తారా రారా ప్రభువా అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒకరోజు ఆ కుటుంబం హఠాత్తుగా వచ్చింది మా ఇంటికి. మందిరానికి వచ్చి మా తల్లిగారితో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను అన్నయ్య ఒక దైవజనురాలని పరిచయం చేశారమ్మా, అక్కడికి వెళ్ళాము. ఆ యొక్క దైవ సేవకురాలు అన్నయ్య గురించి చాలా తప్పుగా చెప్పిందమ్మా. ఆ మాటలు నేను నమ్మి అన్నయ్య మీద నాకు చాలా కోపం వచ్చేసింది. నా గురించి అన్నయ్య తప్పుగా చెప్పినాడు అని అన్నయ్య మీద నాకు చాలా కోపం వచ్చేసింది, చాలా బాధ అనిపించింది. అందుకే నేను 6 నెలల వరకు నేను మందిరానికి రాలేదు మమ్మీ అని చెప్పేసి మా మమ్మీతో మాట్లాడుతూ ఉన్నాను. అయితే ఆ తర్వాతకి అసలు విషయం చెప్పింది. వీరు ఆ యొక్క దైవజనులు నా దగ్గరికి వస్తారేమో అని ఆ దైవజనుడు ఎప్పుడు కూడా, దైవ సేవకురాలు నా దగ్గరికి రానియకుండా ఏదో ఒక విషయం నా గురించి తప్పుగా చెప్తూ మాట్లాడుతూ ఉన్నది. అయితే ఒకరోజు ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడడాన్ని బట్టి నేను మీ యొక్క దైవ సేవకుల గురించి కావాలనే తప్పుగా చెప్పాను. ఎందుకంటే మీరు నన్ను కాదని మరలా ఆ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళిపోతారని నేను కావాలని అంత తప్పుగా చెప్పాను, నన్ను క్షమించండి అని అన్నది. ఆవిడ మరలా వచ్చింది, ఆ కుటుంబము అంత మరలా వచ్చి, అన్నయ్య నన్ను క్షమించండి అని చాలా తప్పుగా అనుకున్నాను. వాళ్ళు చాలా తప్పుడు అభిప్రాయ మాటలు విన్నాను, నమ్మినాను. ఇక
మరలా నేను ఆ విధంగా చేయను అని అప్పటి నుంచి కూడా దేవుడికి సేవ పట్ల ఆమె నమ్మకంగా ఉన్నది. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఆమె వినలే. ఇదే పరిస్థితి నీ జీవితంలో రావచ్చు. నిన్ను కాదు అని నీ గురించి, నీ యొక్క సేవను బట్టి నీ గురించి ఎవరో ఏదో తప్పుగా నీ విశ్వాసులకు చెప్పగానే ఆ విశ్వాసులు వెళ్ళిపోయే సందర్భాలు ఎదురు రావచ్చు బిడ్డ. కానీ ఒక దినం వారు తప్పు తెలుసుకుంటారు. ఏది తప్పు ఏది నిజమని తెలుసుకుంటారు. తెలుసుకొని మరలా నీ దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను విడిచి మరలా వెళ్ళిపోరు ఆ విశ్వాసులు. నీకు ఆ విశ్వాసకి మధ్య ఆ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. సాతాను కూడా ఏం చేయలేడు. హల్లెలూయా. అందుకే నీ యొక్క జీవితంలో నువ్వు ఎన్నో పరిస్థితుల గుండా నీ యొక్క సంఘాన్ని నువ్వు పట్టుకుంటున్నావు. ఎన్నో శ్రమల గుండా సంఘాన్ని పట్టుకుంటున్నావు. నువ్వు ఆరాధన ఇంట్లో నడిపిస్తున్నావు. ఇంట్లోనే కదా అని కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేరు. మందిరం ఉంటే వస్తే బాగుండు అని కొంతమంది అనుకుంటున్నారు. ఇంట్లో ఏమొస్తాంలే అని వేరే మందిరాలకు వెళ్ళిపోతున్నారు. మరి కొంతమంది అనారోగ్యము రాగానే దైవ సేవకుడు గుర్తుకు వచ్చి ప్రార్థన అవసరత కోసం వస్తారు. మనం అనుకుంటాం మంచిగా సంఘం నిలబడుతుంది, సంఘం బలపడుతుంది, చాలా మంది వస్తున్నారు, ఆత్మీయంగా బలపడుతున్నారు, దేవుడు నడిపిస్తున్నారు అని అనుకుంటున్నావు. ఒక దినము కాగానే వాళ్ళకి నీ ప్రార్థన ద్వారా దేవుడు వారిని స్వస్థపరిచిన తర్వాత వారు మరలా మందిరానికి రారు. మరలా నీకు నిరుత్సాహం ఎదురవుతుంది, మరలా నీకు వేదన, మరలా నీకు బాధ. టైం కాగానే ఇంకా సంఘస్థులు రావట్లేరే, టైం కాగానే ఇంకా సంఘస్థులు రావట్లేరని నిజంగా నీలో నువ్వు నిరాశ చెందుతున్నావు, బాధపడుతున్నావు. ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. దేవుడు నన్ను ఇంకా వాడుకోడేమో, అసలు దేవుని పిలుపు నాకు లేదేమో అని నీలో నువ్వు ఎన్నో ఆలోచనలతోని, ఎన్నో తలంపులతోని నీరసించిపోతున్నావు. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, సంఘం పెరగట్లే, వచ్చిన వారే వెనక్కి వెళ్ళిపోతున్నారు. దేవుడికి నా మీద దేవుని పిలుపు లేదేమో, దేవుడు నన్ను వాడుకోవట్లేడేమో, దేవుడికి వాడుకోడు, నా పరిస్థితి ఇంతే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నీ మీద ఆయన ప్రణాళిక వేసినాడు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను గొప్ప ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని ఇష్టపడుతున్నాడు. పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ దేవాది దేవుడు సమాధానకరమైన నిబంధన నీతోని చేసుకున్నాడు. నీ భవిష్యత్తు ఇంకా ఇంతే, నా సేవ ఇంకా ఎదగట్లేదు, నా పరిస్థితి ఇంకా ఇంతే, నేను నా జీవితంలో ఇంకా ఇటువంటి పరిస్థితి నేను ఎప్పుడు కూడా ఎదుర్కోలేదని నీలో నువ్వు వేదన పడుతున్నావు, ఏడుస్తున్నావు. వేరే దైవజనులు చూడగానే నా పరిస్థితి ఇంకా ఇంతే, దేవుడు నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడో, నా సంఘాన్ని ఎప్పుడు డెవలప్ చేస్తాడో, దేవుడు నాకు ఎప్పుడు ప్లేస్ని ఇస్తాడో, మందిరాన్ని ఇస్తాడో అని నువ్వు ఎప్పుడు వేదన పడుతూ నిన్ను నువ్వు డిస్కరేజ్మెంట్ చేసుకుంటున్నావు, నీలో నువ్వు నిరుత్సాహపడుతున్నావు. టైం రాబోతున్నది బిడ్డ, టైం వస్తున్నది నీ జీవితంలో. ప్రభువు చేసే కార్యము గొప్పదైనది నీ జీవితంలో. ఆయన నూతన కార్యం నీ పట్ల చేయబోతున్నాడు. ఆయన నీ మీద ఉద్దేశం కలిగి ఉన్నాడు. నిన్ను ఉన్నతమైన టాప్ లెవెల్లో దేవుడిని తీసుకెళ్ళబోతున్నాడు. ఇప్పటికే నీకు దర్శనాలు వస్తున్నాయి. జరగబోయే నీ భవిష్యత్తులో జరగబోయే అన్ని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. కొన్ని పరిస్థితులు ప్రభావాలను బట్టి నువ్వే నిరుత్సాహపడుతున్నావు. ఆ దర్శనం గుర్తు రావట్లేదా నీకు? ఆ యొక్క వాక్యం గుర్తు రావట్లేదా? ఎందుకు నిరుత్సాహపడుతున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని సేవ చేస్తావు, గొప్పగా ఉంటావు. ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడు, నిన్ను తృప్తిపరచబోతున్నాడు.
నువ్వు ఎంత ఆశతోని ఎంత ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఒక ఆశతో ఉన్నావో, ఎంత ఆలోచన కలిగి ఉన్నావో అదే స్థితి దేవుడు నీకు తీసుకొని రాబోతున్నాడు. కానీ అనుభవాల గుండా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు బిడ్డ. అనుభవాల గుండా నడిపిస్తున్నాడు. నీకు ఇంకా మ్యాచెస్ రావట్లే, థ్యాంక్ యూ జీసస్. పెళ్లి సంబంధాలు రావట్లేవని, నాకు అందం లేదు అని, హైట్ లేదు అని, ఏజ్ ఎక్కువైపోయిందని ఎదురు చూస్తున్నావేమో. టైం రాబోతున్నది, ఇక అంతే. టైం వస్తున్నదని అంతే. ఆమేన్. నా టైం ఆసన్నమైందని నువ్వు ఉచ్చరించు. నా టైం ఆసన్నమైపోయింది, నా టైం ఆసన్నమైపోయింది. దేవుడు నన్ను లిఫ్ట్ చేసే టైం దగ్గరకు వచ్చింది. దేవుడు నీ వయసును చూడట్లేడు, నువ్వు చూసుకుంటున్నావు నీ వయసుని. వివాహం గురించి, నాకు ఇంకా వివాహం కావట్లేదు, నాకు అందం లేదు, నా జుట్టు మొత్తం రాలిపోతుంది, నాకు ఎవరు రారేమో, నా పరిస్థితి ఇంకా ఇంతే. అందరినీ చూస్తున్నావు, అందరికి మ్యారేజ్లు అయిపోతున్నాయి, కానీ నాకు రావట్లేదు, నా పరిస్థితి ఇంకా ఇంతే అని నువ్వు అనుకుంటున్నావేమో. బిడ్డ, ఒక్కడి గుర్తుపెట్టుకో, నువ్వు కలలో కూడా ఊహించని అటువంటి గొప్ప సంబంధము ప్రభు తీసుకురాబోతున్నాడు. ఇది ప్రవచిస్తున్నాడు దేవుని ఆత్మ ద్వారా. ఈ లైవ్ ప్రోగ్రామ్ ఎంతమంది చూస్తున్నారో, కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. కాబట్టి ఇన్ని దినములు వెయిట్ చేస్తున్నావు. ఉద్యోగం గురించి కావచ్చు, సేవ గురించి కావచ్చు, నీ వివాహం గురించి కావచ్చు, నీ కుటుంబం రక్షణ గురించి కావచ్చు. ఇన్ని దినములు వెయిట్ చేస్తున్నావేమో బిడ్డ. టైం ఆసన్నమైపోయింది. ఎందుకంటే దేవుని రాక అతి సమీపిస్తున్నది. కాబట్టి దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలన్నీ త్వరగా ఇవ్వబోతున్నాడు, అంతే. ఆమేన్. ఇంకా నువ్వు బాధపడద్దు. నువ్వు బాధపడడానికి దేవుడిని ఎంచుకోలే. నువ్వు కన్నీళ్లు కార్చడానికి దేవుడిని ఎంచుకోలే. నువ్వు నీరసించడానికి, నువ్వు ఆలోచించి నీ తల నొప్పి వస్తుంది నీకు. ఆలోచనతోని ఎందుకు నీకు ఆలోచన? రేపటి గురించి ఎందుకు చింతిస్తున్నావు? ఏ రోజుకి ఆ రోజు నీకు చాలు. రేపు ఏం చేయాలో పరిశుద్ధాత్మ దేవునికి తెలుస్తుంది జీవితంలో. ఇన్ని దినములు రేపటి గురించి, ఎల్లుండి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ అయినప్పటికీ కూడా, ఆలోచించినప్పటికీ కూడా నువ్వు ఆనందంగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, దైవ దీవెనలు పొందుకుంటున్నావు, దేవుని వాక్కు నీలో విడుదలవుతుంది, దేవుని ప్రత్యక్షత నువ్వు చూస్తున్నావు, దైవ దర్శనాలు పొందుకుంటున్నావు. అయినా కూడా ఎన్ని చూసినా కూడా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంతమంది దైవజనులతో ప్రార్థన చేసుకున్నా, నీలో నువ్వు రేపటి గురించి ఆలోచిస్తున్నావు. ఆలోచించడం మానే బిడ్డ. ఎందుకంటే ఈ భూ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలందరినీ కాదు అని దేవుడు హానోకును ఎంచుకున్నాడు. ప్రజలందరూ విస్తరించిపోతున్నారని ఆ టైంలో నోవాహును ఎంచుకున్నాడు, అబ్రహామును ఎంచుకున్నాడు. ఈ దినాలలో ఎంతో మంది వేల ప్రజలు, కోట్ల ప్రజలు ఉన్నారు. దేవుడు నిన్ను ఎంచుకున్నాడు హానోకు వలె, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు హానోకు వలె, అబ్రహాము వలె. ఎందుకంటే నీ మీద ఉన్న ప్రణాళిక అటు గొప్పది, అటు ఉజ్జీవభరితమైనది. నువ్వు నీరసించకు, సొమ్మసిలిపోకు. టైం వస్తుంది, ప్రతి దానికి సమయం కలదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్ను మేలిమి బంగారము వలె తయారు చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడిచ్చేది ఏదైనా సరే ఊహించిన దానికంటే అత్యధికముగా ఇవ్వగలుగుతాడు. నువ్వు ఒకటి అనుకుంటావు, కానీ దేవుడు నీ జీవితంలో అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తాడు బిడ్డ. బిడ్డ, ధైర్యంగా ఉండు. ఏం కాదు, నీ పరిస్థితి అంత బాగుంటుంది. ఎందుకంటే ఆయన నిన్ను పిలుచుకున్నది, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నది, అన్య జనుల్లో నుంచి వేరు చేసి నిన్ను లేవనెత్తుకొని ఆయన కౌగిలిలో భద్రపరుచుకున్నది. ఎందుకంటే నేను గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి బిడ్డ. ఇప్పటికీ కూడా నువ్వు దేవుని కౌగిలిలో ఉన్నావు.
ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని హస్తం నీ మీద ఉన్నది, నేను చూస్తున్నాను బిడ్డ. దేవుని వలన నువ్వు కృప పొందిన దానివి మరియమ్మ వలె. దావీదుని దేవుడు ఏ విధంగా ఎంచుకున్నాడో ఆ విధంగా నిన్ను ఎంచుకున్నాడు. ఎంతో మందిని చూస్తున్నాడు దేవుడు, ఎంతో మందిని చూస్తున్నాడు. చూసినప్పుడు ఎవరికి దేవుడికి ఎవరు కూడా నచ్చట్లేరు, కానీ నువ్వంటే ఇష్టమట దేవునికి. నువ్వు రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎంతో మంది అన్య ప్రజలు ఉన్నారు, కానీ ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. ప్రభు నీతో నడుస్తున్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. అంటే నువ్వు ఎంత ధన్యురాలువో, ఎంత ధన్యుడువో ఒకసారి ఆలోచించు. పరిస్థితులు చిన్న చిన్నవి నీ జీవితంలో రాగానే అమ్మో అయ్యో అంటున్నావు, తట్టుకోలేకపోతున్నావు. నువ్వు ఏదైనా సరే భరించగలిగేది దేవుడు ఇస్తాడు బిడ్డ నీకు. నువ్వు ఆ మైండ్ సెట్ లో నుంచి నువ్వు బయటికి రా, ఆ ఆలోచన నుంచి నువ్వు బయటికి రా. నజరేయుడైన యేసు నామములో అట్టి ఆలోచన తెప్పిస్తున్న ప్రతి చీకటి ప్రభావాన్ని కొట్టివేస్తున్నాను, కాల్చివేస్తున్నాను. ఆమేన్. నువ్వు సమాధానంతో నుండు. ఎన్నో ఆలోచనలతో నువ్వు ఇప్పుడు ప్రార్థన చేసుకోలేకపోతున్నావు, అవన్నిటిని కూడా బంధించేసాయి. ఆ ఆలోచనలన్నిటిని బంధించేసాయి. దేవుడు నిన్ను ఇంకా గొప్పగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఆయన నిలబెడతాడు నిన్ను. నువ్వు ఏ దైవజనుని కాదని వెళ్ళిపోయినావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ దైవ సేవకుడు నీకు నచ్చకపోయినా దేవుడు నీ కోసం ఏర్పాటు చేస్తున్నాడు ఆ దైవజనుడిని. ఆయనను కాదని ఎక్కడికి వెళ్ళిపోలేవు. నీ కోసం ఏడుస్తున్నాడు, నీ కోసం మొరపెడుతున్నాడు. విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు, ఆయన దగ్గరికి వెళ్ళు. దేవుడు నీ కోసం ఏర్పాటు చేస్తున్నాడు. నీ భవిష్యత్తు బాగుండాలని దేవుడు ఆయన నలగొడుతున్నాడు, ప్రతినిధిగా ఉంచుతున్నాడు. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. అందరం ఇక కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ఒకటే ప్రార్థన చేసుకోండి. థాంక్ యూ లార్డ్, ఇదిగో నాయన మీరు నాతో మాట్లాడిన నీకు స్తోత్రాలు ప్రభువా. నేను నా జీవితంలో నా దైవజనుని ఎక్కడ బాధ పెట్టినానో, దుఃఖపరిచినానో నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకోండి. మేము నమ్ముచున్నాము ప్రభువా, నా జీవితాన్ని నువ్వు మారుస్తున్నందుకు మేము నమ్ముచున్నామని ప్రార్థన చేసుకోండి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, మొరపెట్టు. థాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ తండ్రి ప్రభువా, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వర్తమానం ప్రభువా వారి హృదయంలో నిలిచి ఉండేలా మీ కృప చూపండి. వారిపై మీ సన్నిధిని కుమ్మరించండి ప్రభువా. ఎక్కడ ఈ వర్తమానము సాతాను ఎత్తుకపోకుండా నాయన వారిని కాచి కాపాడండి. అవకాశం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన, ముఖ్యంగా ఈ బెరాకో లైవ్ టీమ్ వర్షిప్ వారికి నాయన ప్రభువా, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా కూడా ప్రభు ఎంతమంది దైవజనులైతే నాయన ఈ యొక్క గ్రూప్ పేజ్ నుంచి వర్తమానాలు ఇస్తున్నారు, వారు గొప్పవారు అవునుగా కానీ దీవిస్తున్నాను. మీరు ఇచ్చిన అధికారం చేయండి. వారి ప్రసంగాలు ప్రభువా అనేకుల హృదయాలు మార్చబడే విధముగా అట్టి అనాయింటింగ్ చేత ప్రతి దైవజనుని మీరు నింపండి. ఆనాడు పేతురు ప్రసంగం చేసినప్పుడు, మీరు కొండ మీద ఉండి ప్రసంగం చేసినప్పుడు ఏకధాటిగా ఆత్మలు రక్షింపబడినట్లుగా ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ప్రభువా ఈ బెరాకో టీమ్ వర్షిప్ వాళ్ళు నాయన నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని బట్టి వారిని ఇంకా గొప్పగా ఉన్నతమైన స్థానంలో వారి కుటుంబాన్ని నిలబెట్టండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ యొక్క ఫేస్బుక్ గ్రూప్ ఉండేలా కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానము మీకు, మీ కుటుంబాలకి దేవుని యొక్క రాకడ పర్యంతం వరకు తోడై ఉండి నడిపించును గాక. ఈ లైవ్ కార్యక్రమం చూసిన వాళ్ళందరూ అనేకులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.